అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. అమ్మా అమ్మా కమ్యూనిటీ హెల్పర్స్ ఎవరు? ఓ, ఒక్క నిమిషం ఆగు, నేను పనిలో ఉన్నాను. ఓకే, ఇప్పుడు చెప్పు. కమ్యూనిటీ హెల్పర్స్ దాని గురించి నువ్వెక్కడ విన్నావు? స్కూల్లో టీచర్ చెప్పారా? అవును. పిల్లలు, మనం ఏదైనా పని చేసేటప్పుడు మనకి హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మామూలుగా మనం వాళ్ళని పట్టించుకోము, కానీ వాళ్ల సహాయం లేకపోతే మనం మన పని చేయలేము. అంటే మన డ్రైవర్, మన సెక్యూరిటీ గార్డ్, మన కుక్, వీళ్ళందరూ మనకి హెల్ప్ చేయకపోతే మన పనులన్నీ పూర్తి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా వాళ్ళందర్నీ అప్రిషియేట్ చేసి థాంక్స్ చెప్పాలి. ఓకే మామ్. మీకు తెలుసా, కమ్యూనిటీ హెల్పర్ గురించి నా దగ్గర ఒక మంచి కథ ఉంది. సరే, దాని గురించి మీకు చెప్తాను. ఈ స్టోరీ ఒక ఆర్ట్ గ్యాలరీలో జరిగింది. ఆర్ట్ గ్యాలరీ అంటే తెలుసా? ఎన్నో రకాల పెయింటింగ్లు భద్రపరిచి ఉన్న చోటును ఆర్ట్ గ్యాలరీ అంటారు. ఎన్నో రకాల అందమైన పెయింటింగ్స్ ని చూడటానికి జనాలు ఆర్ట్ గ్యాలరీకి వెళ్తారు. ఈ ఆర్ట్ గ్యాలరీ చాలా ఫేమస్. పెయింటింగ్స్ ని చూసి ఆస్వాదించడానికి అందరూ దూర దూరాల నుంచి వస్తారు. కానీ అన్నిటిలో ఎంతో ముఖ్యమైన ఒక పెయింటింగ్ ప్రిన్సెస్ పెయింటింగ్. అది చాలా పెద్ద పెయింటింగ్. ఆ ప్రిన్సెస్ ని ఎంతో అందంగా డ్రా చేశారు. ఆ పర్ఫెక్ట్ పెయింటింగ్ ని చూడటానికి అందరూ వస్తారు. అన్నిటిలోనూ ఈ పెయింటింగ్ చాలా ముఖ్యమైనది. కానీ దీని గురించి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, ఆ పెయింటింగ్ కి కొన్ని మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. ప్రతిరోజు రాత్రి అందరూ వెళ్లిపోయాక ఆ పెయింటింగ్ లో ఉన్న ప్రిన్సెస్ కి ప్రాణం వస్తుంది. ఇది అన్నిటికంటే కూడా ఒక పెద్ద అద్భుతం. కానీ ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. పెయింటింగ్ లో ఉన్న ఆ ప్రిన్సెస్ చాలా రూడ్గా ఉంటుంది. ఎవరితోనూ పొలైట్ గా ఉండదు. నేను బాగా అలసిపోయాను. వచ్చి చూసే జనాల కోసం రోజంతా నిలబడే ఉంటున్నాను. మొత్తానికి నాకు విశ్రాంతి లభించింది. నేను రిలాక్స్ అవ్వచ్చు. ఆ జనాలందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటిది? ఓ పాత ల్యాంప్, నీకు సంతోషంగా లేదా? చాలా మంది నిన్ను చూస్తున్నారు నన్ను చూడడానికి వచ్చినప్పుడు. ఏంటి నీ ఉద్దేశం? ఎవరు మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? నువ్వు ఒక్కదానివే మాట్లాడగలవని అనుకోకు. నీకంత గర్వం కూడా పనికిరాదు. కానీ నేను చెప్పింది నిజమే కాదంటావా? నా కోసం వచ్చిన వాళ్లే కదా నిన్ను చూస్తున్నారు. కేవలం నా కారణంగానే నువ్వు కూడా చాలా ఫేమస్ అయిపోతున్నావు. నేను ఒక మాస్టర్ పీస్ ని కాకపోవచ్చు ప్రిన్సెస్, కానీ నాకంటూ ఒక వాల్యూ ఉంది. నాకున్న విలువేంటో నీకు చూపించక తప్పదనిపిస్తోంది. నేను నీతో వాదించలేను ల్యాంప్. నాకిప్పుడు బాగా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. మరుసటి రోజు ప్రిన్సెస్ ఏమాత్రం ఊహించని విధంగా ల్యాంప్ ఒక పని చేస్తుంది. ఈ పెయింటింగ్ చాలా బాగుంది. దీన్ని చూసావా? చాలా బాగుంది కదా? కానీ చీకటి పడుతోంది కదా, లైట్ ఉంటే బాగుండేది. హే సార్, సార్. ఎస్, చెప్పండి సార్. ఇక్కడ ఎందుకంత చీకటిగా ఉంది? లైట్లు వేయండి. ఓ, నేను లైట్లు ఆన్ చేయడం మర్చిపోయినట్టున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ ల్యాంప్ పనిచేయడం లేదనుకుంటా. ఇంకెక్కడికైనా వెళ్దాం పదా. ఎస్, చీకట్లో ఉండటం వల్ల ప్రయోజనం ఉండదు. ఇక
ఇక ప్రతిరోజు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త బల్బు తీసుకొచ్చి పెడతారు, కానీ ల్యాంప్ వెలగడానికి ఒప్పుకోదు. ల్యాంప్ ల్యాంప్ నన్ను చూడడానికి ఎవ్వరూ రావడం లేదు. దేని విలువ దానికి ఉంటుందనేది నీకిప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. అయింది, అర్థమైంది. నన్ను క్షమించు. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఆహా, అలా చూడు, ఎంతో బాగుంది కదా. అక్కడికి వెళ్దాం పదా. సో ఆ లాంపే కమ్యూనిటీ హెల్పర్. ఎస్, మనం కూడా కమ్యూనిటీ హెల్పర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి.